Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన వారికి తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయి. తొలి విడతలో అర్హత కలిగినప్పటికీ నగదు జమ కాని వారికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండో విడతలో అర్హత కలిగిన వారికి నేడు నగదు జమ అయ్యింది. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనంతరం నగదు జమ అయ్యాయి. అర్హులైన విద్యార్థులు తల్లుల ఖాతాల్లో 13,000 నగదు జమ అయ్యాయి. నగదు పడ్డాయో లేదో తెలుసుకునేందుకు మన మిత్ర వాట్సాప్ ద్వారా కానీ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్స్ను సంప్రదించి తెలుసుకోవచ్చు అని ప్రభుత్వం సూచించింది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం తల్లికి వందనం. ఈ తల్లికి వందనం పథకం కింద 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు ఏడాదికి 15,000 అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇటీవలే నిధులు సైతం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. ఇక 2,000 రూపాయలు స్కూల్స్ మెయింటెనెన్స్ గ్రాంట్ కింద మినహాయించుకొని మిగిలిన 13,000 రూపాయలు విద్యార్థుల ఖాతాల్లో అంటే విద్యార్థుల లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన సంగతి తెలిసిందే. తొలి విడతలో నగదు జమ కాని వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. రెండో జాబితాలో చోటు దక్కించుకున్న వారి ఖాతాలో ప్రభుత్వం నేడు నగదు జమ చేసింది. ప్రభుత్వం తల్లికి వందనం పథకం తొలి విడతలో డబ్బులు రాని వారికి గతంలో నగదు జమ కాని 1వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే వారికి కూడా నేడు వారి ఖాతాలో నగదు జమ చేసింది. కేంద్రీయ విద్యాలయాలు నవోదయ సిబిఎస్ఈ విద్యా సంస్థల్లో చదువుతున్న 9.51 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ అయ్యింది. మొత్తం 7,99,410 మంది విద్యార్థులకు గాను 7,84,874 మంది తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయల చొప్పున నగదు జమ అయ్యింది. ఇక మొదటి విడతలో కొందరు అర్హులైనప్పటికీ డబ్బులు రాలేదు. వారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారి సమస్యలను పరిష్కరించారు. అర్హులుగా తేలిన 1.34 లక్షల మందికి కూడా నేడు తల్లికి వందనం డబ్బులు జమ అయ్యింది. ఇక మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా అనేది మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే గ్రామ వార్డు సచివాలయాలను సందర్శించి జాబితాలో అర్హుల జాబితాలో మీ యొక్క పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఆన్లైన్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా కూడా తల్లికి వందనం స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.